వెల్కమ్ టు డిఆర్టీఎస్పిఆర్ షో. నేను మీ డాక్టర్ తంగెల్ల శివప్రసాద్ రెడ్డి అలియాస్ డిఆర్టీఎస్పిఆర్. నమస్తే, ఆదాబ్, హలో. ఈ షో మా కోసం చేస్తున్న కావుల సరస్వతి గారు వెల్ నోన్, రినౌండ్ నేమ్. ఎందుకంటే మనం వేసుకునే బట్టలు ఎంతైతే అవసరమో శరీర ఉష్ణోగ్రతను ఇది చేయడానికి, తినే ఆహారము, నివసించే నివాసాలు, దానికి తగ్గట్టు ప్రకృతి సహజ సిద్ధమైనటువంటి ఆహారం తినాలంటే అటువంటి వ్యవసాయం, అటువంటి భూముల పరిరక్షణ, అటువంటి ఆహారం, అటువంటి ఇల్లు, అటువంటి బట్టలు మనం ఏదైతే చేసుకుంటామో అంటే ఇది సమగ్రమైనటువంటి జన నివాసానికి మూలాలు. అటువంటి మూలాలను పరిరక్షిస్తూ ఒక మహిళగా తను పోరాటం చేస్తూ రైతులను చైతన్యవంతం చేస్తూ కోవిడ్-19 టైంలో ఆక్సిజన్ మహాదేవ అంటే అక్కడికి పోండి, చూడండి. ముచ్చెర్ల నుంచి మేడిపల్లి అటువంటి అందమైన భూములు, ప్రకృతి సహజ సిద్ధమైనటువంటి భూములను ఈరోజు ఫ్యూచర్ సిటీ, ఫోర్త్ సిటీ, భారత్ ఫ్యూచర్ సిటీ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం, అంతకుముందు ఫార్మా సిటీ అని కేసీఆర్ చేస్తే వారు ఛాలెంజ్ చేశారు సరస్వతి గారు. నిజంగా ఆ పరిశ్రమల వల్ల కాలుష్యం లేదు, బాగుంటుందంటే నీ భూములనే పెట్టుకోరాదు కేటీఆర్, నువ్వు ఎందుకు తీసుకుపోవడం లేదు సిరిసిల్లకని ప్రశ్నించిన సరస్వతి గారే ఈరోజు మళ్ళీ ఆ భూములను తిరిగి ఇస్తాం అని రేవంత్ రెడ్డి పార్టీ అధ్యక్షుడిగా మల్రెడ్డి రంగారెడ్డి ఒకటే సీటు రంగారెడ్డిలో కాంగ్రెస్ గెలిపించుకున్నారు. ఆ భూములు తిరిగి ఇస్తారు కదా అని వాళ్ళ ఆశతో ఉంటే మళ్ళా వచ్చి ఫ్యూచర్ సిటీ, గ్రీన్ టెక్నాలజీతో, కాలుష్యం లేని ఫార్మాలు అవి ఇవి అని చెప్పి ఆ రోజే కుట్రపూరితంగా కేటీఆర్ అనుభవిస్తాడని తను చెప్తా ఉంటుంది. అమెజాన్ డేటా సెంటర్ తెచ్చింది. ఒక డేటా సెంటర్ వల్ల ఎంత కాలుష్యం బ్యాటరీల వల్ల బయటకు వస్తుంది, భూగర్భ జలాలంతా ఆవిరైపోతాయి. కాలిఫోర్నియాలో తంతే ఈ బట్టెబాజ్ గాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ ఒకటేమో మనకు తెలియకుండా సైలెంట్గా మైక్రోసాఫ్ట్ వాడైతే అక్కడ నానక్రామ్ గూడలో పెట్టారు. రేపు ఆ ఏరియా అంతా పోతుంది, నీళ్లుండవు, ఏముండవు, విపరీతమైన వేడి, కాలుష్యం. అటువంటి ఇంకో డేటా సెంటర్ ఇక్కడ అమెజాన్ మళ్ళీ ఇంకో 2 ఇక్కడ తెచ్చిపెట్టాలని ఇంకా వాళ్ళ గురువు చంద్రబాబు నాయుడు గారు మొత్తం వైజాగ్ ఆ ఏరియాలో పెడతామంటే దానికి కూలింగ్ టెక్నాలజీ కావాలి. అందు గురించి అక్కడ నుంచి తరిమిది చేస్తే అటువంటి పరిశ్రమలను తీసుకొచ్చి మన దగ్గర పెట్టి శటకోపం పెట్టి ఆ ప్రాంతాల అభివృద్ధి చేస్తామంటే అపహాస్యం కాదా? ఇట్ ఇస్ జస్ట్ మేకింగ్ ఎ మాకరీ in the name of development. Yes. By having such horrible industries which will deplete our resources, natural resources, while catering to absolute pollution wherein the temperatures are so rising, you cannot survive, humanly you cannot survive. And she is initiated a fight. తను అక్కడ రైతులను పెట్టుకొని పోరాడుతూ ఉంది రోజు. మా దగ్గర జవహర్లాల్ నెహ్రూ జర్నలిస్ట్ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ 4/2012లో 12,33,00,000 పేట్, బషీరాబాద్, నిజాంపేట్ ఆ ఖజానాకు చెల్లించి అవి మాకు INPR, ఇన్ఫర్మేషన్ పబ్లిక్ రిలేషన్స్కి అప్పచెప్పి మీరు పంచుకోండి అంటే దుర్మార్గంగా మేనేజింగ్ కమిటీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అవి పంచకుండా దాన్ని అక్రమాలకు సొమ్ము చేసుకుంటూ, డబ్బులు చేసుకుంటూ మళ్ళా అక్కడ ఆ భూములు మంత్రులకు ఎవరు వచ్చినా ఈ ప్రభుత్వం వాళ్ళకి అప్పచెప్తూ దాని నుంచి తాయిలాలు పొంది మీరు ఫ్యూచర్ సిటీకి పోండి అని జర్నలిస్టులను ఆ రోజు 12,33,00,000, ఈరోజు 4,500 కోట్లు అటువంటి భూములను వదిలిపెట్టి ఫ్యూచర్ లేని ఫ్యూచర్ సిటీకి బొమ్మని చెప్పడం దుర్మార్గం. దాని గురించే వారక్కడ పోరాటం చేస్తూ ఉన్నారు. ఓ మహిళా రైతు వారి నోటి నుంచే మనం విని నేను అన్ని చూపిస్తాను. ఐఎమ్ గోయింగ్ టు హియర్ ఫ్రమ్ దిస్ ఉమెన్ farmer, and she is a complete personality as far as my knowledge goes, and she is going to inform what is there, what is happening. They are seeking back those lands, they want those lands. The cases are there pending, కోట్లలో కేసులు పెండింగ్ ఉన్నాయి. ఇటువంటి దుర్మార్గపు ఆలోచన చేసిన BOD మేనేజింగ్ కమిటీ వాళ్ళు ఆల్రెడీ బహిష్కృతులు, have been disqualified under Max Act and JNJ Max bylaws. And why government is entertaining them, that also we will reveal. We will not keep quiet, because it is our fortune which we have invested in 2012. We are not subordinates to anyone. I am challenging CM Revanth Reddy, Pongulet Srinivas Reddy, kindly you come to future city, immediately you shift entire cabinet, you shift secretariat, entire employees and secretariat, you shift all the offices including governor's office, presidential collegial building also should be shifted from Alwal. If you are saying this city is so wonderfully, this future city, Bharat future city is so wonderfully infrastructure wise, as well as if it is liable for living with all amenities,
including hospitals, educational facilities, so that you don't come 70 kilometers again into the city. I'm challenging them. 70 కిలోమీటర్ల సిటీ నుంచి దూరంలో ఉన్నటువంటి అది ముఖ్యమంత్రి నివాసం నుంచి కొట్టి ఆఫీసులు, గవర్నర్ ఆఫీసులు, అన్ని సచివాలయాలు అన్ని అక్కడికి తరలించండి. దాని తర్వాత మాకు ఆశ చూపించండి. లేకపోతే కేవలం ఇన్వెస్ట్మెంట్ పర్పస్, డబ్బులు ఉన్నాయి కదా అని రేపు ఎప్పుడో డెవలప్ అవుతుందని అక్కడికి తోల్తే పిల్లల మెడల తాకట్లు పెట్టి తెచ్చినటువంటి జర్నలిస్టు, పేద జర్నలిస్టుల పరిస్థితి ఏంది? వాళ్ళకి ఇల్లు అనేదే ఒక పెద్ద సంపద. వాళ్ళ పిల్లలతో ఇక్కడ విద్య ఉపాధి చేసుకుంటూ ఉద్యోగాలకు పోతూ వైద్యం కానీ విద్య కానీ ఇక్కడ అందుబాటులో అభివృద్ధి ఉన్నటువంటి ప్రాంతాలు వదిలిపెట్టి మెడ మీద తలకాయ నుండి ఎవడైనా పోతాడా? అది ఈరోజు. సార్ మేడం, యువర్ కామెంట్స్. అంటే ఇప్పుడు అర్థమైంది ఏంటంటే, మొన్న సీఎం గారు ఇక్కడ జర్నలిస్టులకు నేను ప్లాట్లు ఇస్తా అని చెప్తే నేనేమనుకున్నా అంటే, ఓహో ఉన్న వాళ్ళకి ఆల్రెడీ అడిషనల్ గా మళ్ళీ ప్లాట్లు ఇస్తా, ఇక్కడ జర్నలిస్ట్ కాలనీ పెడతారేమో, ఎట్లయినా మా మీద మంచిగా ఇస్తారు జర్నలిస్టులు అని ముందే తాయిలం ఇస్తుండని నేను అనుకున్నా. కానీ మిమ్మల్ని కూడా ఎలగొడుతుండ అనమాట. అయితే మీరు కూడా డిస్ప్లేస్ అవ్వబోతున్నారా అక్కడి నుంచి? కమ్ చూయిస్తాం. మనం తెచ్చిన వాళ్ళం వాళ్ళను పద్ధతి ప్రకారం, మాకు తెలుసు కదా చట్ట ప్రకారం హలో, గౌరవంగా ఆత్మగౌరవంతో పోరాడిన వాళ్ళము కొందరు ఉన్నారు, కొన్ని శక్తులు ఉన్నాయి. అట్లా కాదండి, నేను అడిగిన ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు మీకు అక్కడ ఉన్న ప్లేస్ నుంచి ఎల్లగొట్టి ఇక్కడ ఇస్తారా ఫ్యూచర్ సిటీలో? అదే అంటే ఇప్పుడు రైతులు డిస్ప్లేస్ అవుతారు, రైతుల భూములు గుంజుకొని ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు నిన్న మొన్న అక్కడ ఏదో అపార్ట్మెంట్ నేను కూలగొడతా, అక్కడ ఏది గాంధీ స్మారక్ అంటే గాంధీ గారు ఏదో ఇంగ్లీష్ లో ఒక ఇది ఉంది, విల్ బి టర్నింగ్ ఇన్ హిస్ గ్రేవ్ అని. గాంధీ గారు కూర్చుని ఏడుస్తుండొచ్చు, నా పేరు మీద ఇంత ఘోరం చేస్తున్నారు ఏంది వీళ్ళన్నీ అని. నేను అత్యంత పేద మనిషి కోసము లాస్ట్ పర్సన్ ఇన్ ద కంట్రీ కోసం పనిచేస్తే వీళ్ళు ఆ లాస్ట్ పర్సన్ ఇన్ ద కంట్రీ బతకలేకుండా చేస్తున్నారని గాంధీ గారు ఏడుస్తుండొచ్చు. సో అందరు మీడియా మిత్రులకి ఎవరైతే ఉన్నారో అందరికి నమస్కారం అండి. అయితే ఇక్కడ ఫ్యూచర్ సిటీలో ఏం జరుగుతుంది అంటే, మొత్తం కంప్లీట్ గా ల్యాండ్ అంతా లిటిగేషన్ లో ఉందండి. రైతులు, కూలీలు 4 గ్రామాల్లో మేజర్ గా ఏదైతే 10,000 ఎకరాలు యాచార మండలంలో ఉందో అది కంప్లీట్ గా లిటిగేషన్ లో ఉంది. ఇవాళ కూడా ఇప్పుడు అక్కడ ఫ్యూచర్ సిటీ గ్రీన్ ఫీల్డ్ హైవే వేస్తుంటే ఆ ఎల్ఎన్టీ వాళ్ళని ఇప్పుడే ఈ రోజే ఎల్లగొట్టాం. వాళ్ళని ఎల్లగొట్టినాం. కోర్టులో స్టే ఉండగా మీరు ఎట్లా పని చేస్తారని చెప్పేసి మొత్తం ఎల్లగొడితే, ప్రభుత్వం ఏం చేస్తుందంటే అన్ని ఇల్లీగల్ పనులండి, అవన్నీ కూడా ఇల్లీగల్. ఎందుకంటే వాళ్ళకు హక్కు లేదు, కోర్టుల స్టేలు ఉన్నాయి, అవార్డులు రద్దయినాయి చాలా చోట్ల. ఒక 12 కేసుల్లో యాచార మండలంలో మాత్రం భూమి ఏది కూడా వర్క్ చేయడానికి లేదు. సరే, ఇంకా మిగిలింది కందుకూరు మండలం 3,500 ఎకరాలు అసైన్మెంట్ ల్యాండ్ అంతకుముందు గత ప్రభుత్వం గుంజుకున్న దాంట్లో అది దేనికి తీసుకున్నారు? ఫార్మాసిటీ కోసం తీసుకున్నారు. మరి ఫార్మాసిటీ కోసం తీసుకున్న భూములను ఫ్యూచర్ సిటీ ఎట్లా కడతావు? అది ఏ టైంలో అయినా ఎట్లయినా మేము మళ్ళీ ఎన్జిటికి పోతాము, లేకపోతే ఇంకోటో చేసి వాళ్ళకి ఇచ్చిన పర్యావరణ అనుమతులు కంప్లీట్ గా రద్దు అవుతాయి. అది ఎట్లాగో ఎవరో ఒకళ్ళు వెళ్తారు కంపల్సరీగా. సివిల్ సొసైటీ విల్ నాట్ బి కీపింగ్ క్వైట్. సో మీరు కనుక ఫ్యూచర్ సిటీ అనుకొని ఇక్కడికి వస్తే ఒకటి నేను చెప్పేది, ఇక్కడ అన్ని కూడా అడవులు, భూములు, వ్యవసాయం, లేకపోతే చెట్లు, చేమలు, రాళ్ళు, రప్పలు ఇవే ఉన్నాయి. అంటే ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ల క్రితం జూబ్లీ హిల్స్ ఎట్లుండేదో, బంజారా హిల్స్ ఎట్లుండేదో ఇప్పుడు ఇక్కడ అట్లుంది. వ్యవసాయం తోటి అన్నిటితోటి ఇదంతా ఇక్కడ డెవలప్ అయ్యి మీకు పెద్దగా కావాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందండి? మీరే ఆలోచన చేయండి. మీకు ఇక్కడ ప్లాట్లు ఇచ్చిండ్రు అనుకోండి, మీరు వచ్చి ఇక్కడ ఇల్లు కూడా కట్టుకున్నా ఇక్కడ ఏం ఫెసిలిటీస్ ఉన్నాయి? రెండోది, రేపు పొద్దున మాలాంటి వాడు ఎవడో కోర్టుకు పోతాడు, అసలు ఈ భూమి మీద సరిగా అసైన్మెంట్ వాళ్ళకి పైసలు లేదు. ఇంకోటి ఫ్యూచర్ సిటీ అంటున్నారు, ఫార్మాసిటీ కోసం తీసుకున్నది. ఉదాహరణకి రేపు బీఆర్ఎస్ ప్రభుత్వం ఒకవేళ వచ్చింది అనుకోండి, వాళ్ళు ఏం చెప్తారు? అరే మేము ఫార్మాసిటీ కోసం ఇచ్చినాం, ఇక్కడ ఫ్యూచర్ సిటీ కోసం అని చెప్పేసి జర్నలిస్టులకు భూములు ఇవన్నీ ఎట్లా ఇస్తారు? ఫార్మా కంపెనీలు తప్ప ఇంకోటి రావద్దు అని చెప్పేసి వాళ్ళు మళ్ళీ లిటిగేషన్ పెట్టారు అనుకోండి, అప్పుడు మీ పరిస్థితి ఏమవుతుంది? ఇప్పుడు ఈ ప్రభుత్వం ఒకటే ఉండదు కదా ఎల్లకాలము. రేపొద్దున వాళ్ళే దే విల్ మూవ్ ద కోర్ట్. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళే ఒకవేళ వచ్చింది అనుకోండి, వాళ్ళు దే మైట్ మూవ్ ద కోర్ట్ అండ్ సే అసలు ఈ భూములు ఎట్టిచ్చిర్రు, జర్నలిస్టులకు ఎట్టిచ్చిర్రు, ఇది ఫార్మసిటీ కోసం పర్మిషన్ తీసుకున్నాము, ఈసీ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తీసుకున్నాము, అది లీగల్ గా ప్రాబ్లమ్స్ మీకు వచ్చేది.
రెండోది 50 కిలోమీటర్ల దూరం ఉంటే మీరు ఆడి దాకా పోయి ఎట్లా పని చేసుకుంటారండి? అంటే మొత్తం మీ ఆఫీసులు కూడా ఇక్కడ షిఫ్ట్ చేస్తారా? దాని గురించి ఏం చెప్పలే మళ్ళా. ఏమన్నా అంటే రోజుకొక మాట చెప్తున్నారు. రేవంత్ రెడ్డి గారు ఒకరోజు ఏఐ సిటీ అంటాడు, ఒకరోజు నెట్ జీరో సిటీ అంటాడు, ఒకరోజు ఫోర్త్ సిటీ అంటాడు, ఒకరోజు మెగా టౌన్‌షిప్ అంటాడు, ఒకరోజు ఫ్యూచర్ సిటీ అంటాడు. ఇప్పుడు ఏమంటున్నాడంటే 17 లైఫ్ సైన్సెస్ హబ్ అంటాడు. లైఫ్ సైన్సెస్ హబ్ అంటే ఏంటి? 17 ఫార్మా కంపెనీలను శంకుస్థాపన చేయడానికి వస్తుండు. రేపు జూన్ నెలలో. జూన్ నెలలో 17 కంపెనీలేవి? డాక్టర్ రెడ్డీస్, హెటరో, అరబిందో, ఇంకా అదేదో ఇంకోటేదో ఉంది. భారత్ బయోటెక్ ఇట్లాంటివన్నీ. ఇవన్నీ మీకు తెలుసు. వీళ్ళ చరిత్రలేమిటో మీకు తెలుసు. వాళ్ళెంత కాలుష్యం చేసిర్రో, ఎంతమందిని చంపిన్రో. ప్రతిరోజు ఫార్మా కంపెనీలు ఎక్కడో ఒక చోట బ్లాస్టింగ్ అయ్యి, ఎక్కడో ఒక చోట మంది చచ్చిపోతున్నారు. నిన్న మొన్న సిగాచిల ఒక 60-70 మంది చచ్చిపోయిన అందులో పనిచేసేటోళ్ళు. ఆ పక్క నుంచి కూడా కాలుష్యము, పటాన్చెరు పరిస్థితి ఏంటి? ఇట్లాంటి ప్రాంతంలో ఒకటి మీకు లీగల్ గా టోటల్ గా అన్సర్టెనిటీ ఏంటి? ఎప్పుడు ఎవడొచ్చి మిమ్మల్ని మళ్ళీ ఆడికించి కొడతాడో మీకు తెలియదు. రైట్. రెండోది అడవి. ఇప్పుడు ప్రస్తుతం అయితే అదంతా అడవే. అడవి అంటే వ్యవసాయం ఉంది, జనాలు పని చేసుకుంటారు. ఆడొకటి చిన్న చిన్న ఊర్లు ఉన్నాయి. మీరు వచ్చి ఏం చేస్తారండి ఆడ మధ్యలో? ఎక్కడ ఇల్లు కడతారు? నీళ్లు మీకు మాదేంటంటే డ్రై ల్యాండ్ ఏరియా. చెరువులు ఉన్నాయి. ఆ చెరువులు ఉన్న బట్టి ఇప్పుడున్న ప్రాంతానికి, ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్కడికక్కడ నీళ్లు సరిపోతాయి. గట్టిగా అసలు ఈ ఫార్మాసిటీకి అప్పుడు అసైన్మెంట్ ల్యాండ్ కూడా ఇచ్చేది కాదు. వరుసగా మూడేండ్లు డ్రాట్ వచ్చింది. ఆ డ్రాట్ వచ్చే వారికి రైతులకు ఎట్లుండేదంటే రిలీఫ్ వచ్చింది. జర ఏదో అసైన్మెంట్, పోన్లే ఉత్త అసైన్మెంట్ తీసుకుంటుండు అని చెప్పి ఆ రోజు భూములు ఇచ్చారు కొంతమంది బావుల కాడ నీళ్లున్న వాళ్ళు ఇయ్యద్దు అనుకున్నారు. వాళ్ళని జబర్దస్తి చేసి గుంజుకున్నారు. ఓకే. అండ్ ఇప్పుడు పట్ట భూములు ఇయ్యమని చెప్పేసి రైతులందరూ కూడా గట్టిగా ఉన్నారు. సో మా మండలంలో అయితే ఎటువంటి కట్టడాలు కట్టడానికి లేదు, ఎటువంటి పనులు చేయడానికి లేదు. ఇక ఉన్నదా 3500 ఎకరాలు. అందులో ఎన్ని పెడతాడు? వంతారా అంటుండు, ఒక పక్కన జూ అంటాడు, ఒక పక్కన 2 డేటా సెంటర్లు అంటాడు, ఇంకో పక్కన అదేంది 17 ఫార్మా కంపెనీలు అంటున్నారు. మరి ఇవన్నీ పెట్టుకున్నాక దాని మధ్యలో మీ జర్నలిస్ట్ కాలనీ ఉంటే మీరు ఎట్లా బతుకుతారండి? డేటా సెంటర్ల చుట్టుపక్కల కనీసం 1 to 2 కిలోమీటర్స్ రేడియస్ లో కంప్లీట్ గా క్యాన్సర్స్ వస్తాయి. ఆ రేడియేషన్ చాలా హెవీ రేడియేషన్ కాబట్టి అక్కడ అమెరికాలో అందరు ఎలగొడుతురు, మాకొద్దు ఇవని. అక్కడ పనికిరానివన్నీ మనకు తెస్తారు కదా ఎప్పుడు కూడా. ఏదో ఈ ఏమంటారు, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి ఇండియా నాశనం చేసిందే ఈ ఎఫ్డిఐ. సో మీరు జర్నలిస్టులుగా మీరు ఆలోచించుకోండి మీ భవిష్యత్ ఏంది అని. ఇప్పుడు నిజాంపేట, అది ఎక్కడ ఉంటారండి మీరు? నిజాంపేటలో. అక్కడ ఆల్రెడీ మీరు ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్నారు. ఇప్పుడు మా రైతులది కూడా పరిస్థితి అదే కదా. ఇక్కడ నుంచి ఎక్కడో వెళ్ళిపో అంటాడు రైతు, ఏది రేవంత్ రెడ్డి. ఎక్కడికో ఎట్లా వెళ్ళిపోతారండి? తటాబుటా చదువుకొని ఏడికి పోవాలి? అక్కడ పోయినాక మళ్ళీ సెటిల్ అవ్వాలంటే ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఆ ప్రాంతానికి అడ్జస్ట్ కావాలి, అక్కడ ఫెసిలిటీలకు దానికి. ఇంకా రైతులు అంటే ఏదో పొద్దున్న లేస్తే కష్టపడే రకాలు కాబట్టి ఇట్లా అట్లా తట్టుకోగలరేమో కానీ, ఇంకోటి ఈ ప్రభుత్వాలకి ఈ రోజు ఉన్న మాట రేపు లేదండి. మీరు కనుక వాళ్ళని నమ్ముకుంటే మీ మీ బతుకు బస్ స్టాండ్, మీ బతుకు బంగాళాఖాతంలో పడుతుంది. ఎందుకంటే ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం, ఇదే రేవంత్ రెడ్డి గారు అపోజిషన్ ఉన్నప్పుడు ఇంకేముంది, నేను ఫార్మసిటీ రద్దు చేస్తా, మీ భూములకి పూర్తి హక్కులు కల్పిస్తా అన్నాడు. మేము భూములు వాపస్ అడగట్లేదండి. మా భూములు ఇప్పటిదాకా ఇయ్యలేదు, ఇయ్యని భూములు మీరు ఇడిచిపెట్టండి అంటున్నాం. ఆ రోజు మాటిచ్చారు. పవర్ లోకి వచ్చినాక కూడా చాలా సార్లు చెప్పారు, తర్వాత లేదు. ఇప్పుడు మా రైతులకు, కొంతమంది అసైన్మెంట్ రైతులకు ఇప్పటిదాకా కూడా సరైన నష్టపరిహారం ముట్టలే. ఏమంటారు, మేము రోడ్ వేసేసాం, మీరు ఒప్పుకోండి అంటున్నాం. అంటే నెత్తి మీద ఎంటికలని ఊడవీకినాక ఇంకా వాళ్ళు ఇచ్చేదేముంటదండి? తర్వాత చేతిలో భూమి ఉండగానే ఇయ్యట్లేదు. సో మై సజెషన్, మై సిన్సియర్ నాట్ రిక్వెస్ట్, ఏమంటారంటే నా సలహా ఏంటంటే, డిస్ప్లేస్మెంట్ అనేది చాలా చాలా బాధాకరమైన విషయము. ఒక చోటు నుంచి ఇంకో చోటకి పోవడం చాలా కష్టము. రెండోది, ఇక్కడ నాకు తెలిసి 70 ఎకరాలు ఎంతో చెప్తున్నారు శివప్రసాద్ రెడ్డి గారు. ఆ 70 ఎకరాలు అక్కడ 4000 కోట్ల భూమో ఎంతో చెప్తున్నారు. ఇక్కడ 70 ఎకరాలు అంటే ఎకరాకు 3 కోట్లు ఎంత వేసుకున్నా, 4 కోట్లు వేసుకున్నా, 7 4
ఎంత సార్, ఒక 28 ఎకరా 280 కోట్లు లేదు 400 కోట్లు వేసుకుందాం. అంటే ఆల్మోస్ట్ 10% ద పీపుల్ ఆర్ గోయింగ్ టు బెనిఫిట్ దేర్. ఎవరైతే మిమ్మల్ని వెళ్ళగొడతారో వాళ్ళు బెనిఫిట్ పొందుతారు. సో ఇదంతా కూడా ఒక భూమాయ చేస్తున్నది. అక్కడ ఉన్నోళ్ళని ఇక్కడ ఎందుకండి వెళ్ళగొట్టాలి? మీకు అక్కడే ఉన్నాయి అన్ని. సో దిస్ ఇస్ మై సజెషన్ అండ్ మై సిన్సియర్ రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. ప్లీజ్ థింక్ 100 times బిఫోర్ యూ అగ్రీ ఇఫ్ యూ వాంట్ టు కమ్ అండ్ షిఫ్ట్ హియర్. ఇక్కడ ఒక్క ఫెసిలిటీ లేదండి, పక్కా అడవి ఉంది. ఆ అడవిలో వచ్చి మీరు ఎట పోతారో ఆలోచన చేయండి. ఇంగ్లీష్ లో కూడా కొద్దిగా ప్లస్ చెప్పండి మేడం. పక్కనే డేటా సెంటర్లు ఉన్నాయి. పక్కనే డేటా సెంటర్లు, రేపొద్దున జూన్ లో ఫార్మా కంపెనీలు కూడా పెట్టిస్తా అంటుండు రేవంత్ రెడ్డి గారు. మరి అవన్నీ తట్టుకొని మీరు ఎట్లా బతుకుతారో ఆలోచించండి. Few words in English also, madam, for Urdu journalists who are there. उर्दू जर्नलिस्ट के लिए मैं हिंदी में ही बोलूंगी, अंग्रेजी बोलिए। में काय को। हिंदी में बोलिए। भाई साहब, मैं आपको बताना चाहती हूँ, ये जो भी फ्यूचर सिटी बता रहे हैं, ये पूरा लिटिगेशन में है। यहाँ की जमीन, पूरे किसान कोई भी जमीन देने को तैयार नहीं है। और कोर्ट में केसेस चल रहे, 40-50 केसेस चल रहे। पूरा हमारा जो याचारा मंडल है, 10,000 एकड़ जमीन पूरा लिटिगेशन में है। और खूलियों का भी केसेस है, वो भी स्टे ऑर्डर है। कहीं भी काम करने के नहीं है। आज ही हम कहीं पे LNT वाले रोड लगा रहे तो हम उसको बंद करके आए। एक मिनट, just give me a minute, sir. I'll Yeah. just come. Yeah. Meanwhile, I'll try to show you the other videos also. Let me show you the other videos. And these are all the order. This is the Supreme Court order, which everyone has to understand. And this government of Telangana went against Supreme Court and passed a bill in regards to employees, 20,000 crores. Yeah, you have come back, madam. So, మీరు వచ్చారు కాబట్టి ఒకటి చిన్నది ఒకటి చూపిస్తాను. ఒక వీడియోలో చూపించేసి ఒక రైతుది. ఇప్పుడు అంతకుముందు రోడ్లే ఉన్నాయి, కొత్తగా చేసింది ఏం లేదు. ఈ ఫార్మా సిటీ, ఆ సిటీ, ఈ సిటీ ఊరు భూములు మొత్తం పోయిన బారానంత జనం అక్కడ బతికేది. భూములు పోయినాయి. ఇక ఏ సిటీ వస్తే ఏమో బతికేదే. 20-30 ఏళ్ల సంఖ్య చేసిన భూములే పోయినాయి. ఏ ముఖ్యమంత్రి వచ్చినా పేదల భూములు గుంజుకుంటే మిగిలింది ఏం లేదు. ఆ ఫార్మా సిటీ వచ్చేది ఎప్పుడు మా పిల్లలు ఉంటారో, మేము పోతామో ఉంటుందో లేదు. ఈయన గెలిగి చీన పోతాడు, ఆయన గెలిగి ఆయన పోతాడు. ఈ పార్టీ బేస్ గా చెప్తలేను, నాకు నా అభిప్రాయం చెప్తున్నా. ఊరు భూములు పోయినాయి. ఆయన వచ్చి సగం గుంజుకుంటే ఈయన వచ్చి ఫార్మా చేయండి. 4th సిటీ అంటే ఆ సిటీ, మరి ఏ సిటీ కంటే జనానికన్నా ఏదన్నా అది ఉద్యోగాలు బతుకుదేరు పూలు నాలుగు దొరుకుతాయి కదా. ఏదన్నా మొదలు పెడితే కదా వస్తాడో రాయి వేస్తారు పోతారు. ఏ లీడర్ ఉన్నా జనాన్ని మొత్తానికే పోతుంది అంతే. భూములు మొత్తం మీద భూములు ఇప్పుడు బారాన్ని ఉంటే ఇక్కడనే ఉన్నాయి ఊరి భూములు. ఇక ఆయన ఫార్మా సిటీ అన్నాడు, ఆ సిటీ అన్నారు. ఆయన పంపి వీళ్ళు చేసింది ఏం లేదు సార్. ఇక రోడ్లు గిట్ల కేసీఆర్ ఉన్నప్పుడైనా ఈ రోడ్లు అయినాయి, కానీ వచ్చినప్పుడు ఈ రోడ్డుగా మన వేసారు 1 కిలోమీటర్ రోడ్. అదైనా సార్ వస్తాడు ఆయన వేస్తే ఎవరు నియాసం తెలియజేయరు. వచ్చే 10 ఏళ్లలో బాగా డెవలప్ అవుతున్నారు కదా సార్. మరి ఆ 10 ఏళ్ళ దాకా నేనా నువ్వా? పిల్లలకైనా వస్తుంది సార్. నేను పోయినాక నా పిల్లలు ఏం తింటారు నేను చూస్తున్నా. అది నమ్మకం ఉంటే పని తొందర మొదలు పెడతారు. ఈయన వచ్చి గెలిచిపోయి ఆయన 10 ఏళ్ళ నుండి ఆయన వచ్చి అదంతా ఇటు 18,000 ఎకరాలు ఆయన తీసుకున్నాడు. ఈ ఉన్న దాంట్లో ఈయన ఆ సిటీ అంటూ 4th సిటీ అంటూ ఇంకేందో మెడికల్ కాలేజ్ అంటూ ఏమంటుండ్రు. కానీ ఊరు భూములు పోయిన వాళ్ళకైతే ఏ ఆధారంలో పోయినా 7 లక్షలకు తీసుకుర్రు. ఇప్పుడు ఒక్కొక్క దగ్గర ఇల్లు జాగా కూడా రాదు. 7 లక్షలకు ఎకరా. So ఇది, and then I wanted to show them the comparison also. My dear journalist. చెప్పండి. वो मैं हिंदी में बोल रही थी, आप बोलिए. अपने जर्नलिस्ट भाइयों को और बहनों को भी देखिए, पूरा जो जमीन में है पूरे इन्होंने जो BRS वालों ने जो नोटिफिकेशन दिया वो है अबाउट 13,500 एकर्स। उसमें से 10,000 एकड़ तो पूरा लिटिगेशन में है, वहां पे तो कुछ काम नहीं होगा। और 3,500 एकड़ जमीन में सब कुछ उसी में बता रहे हैं। ऑलरेडी उधर एक डेटा सेंटर है, अमेजॉन डेटा सेंटर। ऑलरेडी एक बहुत बड़ा इलेक्ट्रिक सबस्टेशन है और हाई टेंशन वायर्स है। उसके ऊपर और 2 डेटा सेंटर डालने वाले हैं और फार्मा कंपनी 17। तो ये सबके बीच में आपकी क्या हालत होगी आप सोचिए। अगर आप आएंगे तो भी, अगर आप हमारे जो याचारम मंडल में आएंगे तो आपको मतलब भगा देंगे यहाँ से लोग, क्योंकि हम तो अलाउ नहीं कर रहे हैं, कोई भी काम करने नहीं दे रहे हैं।
तो जो गवर्नमेंट के हाथ में है वो 3,500 एकड़ है। वो 3,500 एकड़ में क्या क्या करेंगे? उसी में रोड डालना है, उसी में उनको क्या ये डेटा सेंटर्स लगाना है, उसी के अंदर 3,500 एकड़ बोले तो ज्यादा नहीं, विद इन द रेडियस ऑफ हार्डली 2 किलोमीटर्स। एंड यू शुड नो दैट डेटा सेंटर्स आर एक्सट्रीमली रेडिएशन, मतलब एक्सट्रीम रेडिएशन रहता है उसमें, उससे कैंसर से लोग मरते हैं। और वहां पे अमेरिका में इसको हटा रहे हैं कि कारण भी यही है कि ये रेडिएशन से हम लोगों के सेहत खराब हो रहा है, लोग मर रहे हैं, इसलिए हमको डेटा सेंटर नहीं चाहिए। और पानी भी खत्म हो जाता है आसपास के जमीन में। जब आसपास के जमीन में पानी खत्म हो जाएगा तो आप लोगों की क्या हालत होगी? रेडिएशन से अगर आप समझो, ठीक है वो पानी भी दे देंगे, मिनिमम यहाँ पे अगर कुछ भी डेवलपमेंट या आपके जैसे फ्यूचर सिटी आप जो सोच रहे हैं, शायद 10 साल लगेंगे मिनिमम। 10 years ये सोच रहे हैं, 2 साल में कुछ नहीं होने वाला है। और आपके ये जो अपने मुख्यमंत्री जी है, अपना चीफ मिनिस्टर जी रेवंत रेड्डी जी, अगर ये चले जाएंगे कल, और अगर फिर से समझो बीआरएस आएंगे, वो लोग बोलेंगे ये तो हमने पर्यावरण का जो अनुमति ली है, जो है एनवायरमेंटल क्लियरेंस हमने लिया है, दैट इज मेंट फॉर फार्मा सिटी, सो वी विल ब्रिंग बैक फार्मा इंडस्ट्री। तब आपको क्या होगा? आपका फुटबॉल होगा, वहां से यहाँ, यहाँ से वहां। See, there is a definitely anti-incumbency. If, for example, by any chance BRS is going to come back to power, tomorrow they will come and say कि आप लोग इधर से हटो, आपको फिर से वापस हटाएंगे। और एक बार जमीन कोई, अभी आपका जो निजामपेट के जमीन अगर गवर्नमेंट ले लेगा तो बाद में आपको वापस नहीं मिलेगा। आप कहीं भी दर दर భటకో మీరు ఎక్కడైనా ఏడవండి, ఏమైనా చేయండి, ఒక్కసారి మీ భూమి కానీ మీ ఆస్తి గవర్నమెంట్ చేతిలో పడ్డదంటే ఇంకా మళ్ళీ అది మీ చేతిలోకి రాదు. మీరు అక్కడ పెట్టుకొని, అక్కడ ఇల్లు కట్టుకొని, అక్కడ ఇడిచి పెట్టుకొని ఇక్కడ ఫ్యూచర్ సిటీ అని ఈడుకొస్తే, ఇక్కడ నుంచి రేపు కేటీఆర్ వచ్చి ఎల్లగొడితే మీరు అక్కడ పోలేరు, ఇక్కడ పోలేరు, फिर आप रोड पे आ जाएंगे सब लोग। जब अगर केटीआर कल आएगा बोलेगा नहीं यहाँ तो फार्मा ही बनेगा और आप लोगों को हटाएंगे, तो फिर ना आपका घर का ना घाट का, धोबी का कुत्ता जैसा होगा, वैसे वैसी हालत हो जाएगी सबकी। Yeah, तो wonderful. मेरी रिक्वेस्ट यही है कि आप अपने घर मत छोड़िए, क्योंकि एक बार घर बस गया, उसको छोड़ के दूसरे जगह जाना और कहीं नया जगह पे बसना बहुत मुश्किल है। और यहाँ पे तो पूरे का पूरा लिटिगेशन में है, जनता भी गुस्से में है, nobody is happy about this, so people didn't ask, we are asking। हमने पूछा नहीं ये फ्यूचर सिटी के लिए, हमने पूछा नहीं ये फार्मा सिटी के लिए क्यों ला रहे हैं, और बहुत जगह రెసిస్టెన్స్ हो रहा है। సో ఇన్ దిస్ ఈ సబ్ బీచ్ में ఈ మొత్తం మధ్యలో మీరు వచ్చి మధ్యలో పడితే తర్వాత మీ బతుకు బస్ స్టాండ్ అవుతుంది Right. So I'm just comparison table. బస్. Nizampet and Pet Bashirabad future city. Development stage, mature and developed. Nizampet and Pet Bashirabad. Future city, new Ji. and planned. Primary use, Nizampet and Pet Bashirabad. Residential, rental income. My dear journalists, you have to understand. We have paid 12 crores 33 lakhs in 4/1/2012 for our residential purposes. Tomorrow you will get rental income, safe to live. Whereas future city is commercial, industrial and speculative. There is no price on that. Land price very high in Nizampet and Pet Bashirabad, stabilized. Moderate in future city and speculative. कभी भी कुछ भी हो सकता है, ఎప్పుడైనా మారొచ్చు. కానీ పేట్ బషీరాబాద్ నిజాంపేట్ భూములు 4,000-5,000 కోట్లు అంటే సగటు ఒక్కొక్క జర్నలిస్ట్ కు 3 కోట్ల నుంచి 5 కోట్ల వరకు వస్తుంది డబ్బు. ఇదే 12 కోట్ల 33 లక్షలు మనం వేరే దగ్గర పెట్టింటే ఈ పేట్ బషీరాబాద్ నిజాంపేట్ ఈ రోజు 6 కోట్లకు పైన వచ్చేది ఒకటికి. అందు గురించి అట్లీస్ట్ ఉన్న నిజాంపేట్ పేట్ బషీరాబాద్ భూముల్లో 3 కోట్ల నుంచి 5 కోట్లు వస్తాయి. నువ్వు అదే ఫ్యూచర్ సిటీకి వస్తే గజం ఎంతనో వారు సరస్వతి గారు క్లియర్ గా చెప్పిండ్రు. నా దోబిక కుత్తైకే జైసా హో జాయేగా, నా ఘర్ కా నా ఘాట్ కా. చెప్తారు కదా సాకర్ కుక్క అని. With due respects to that community, you will become totally landless. You will be on the roads because there is no price. It is moderate and speculative. అంటే ఇక్కడ ధర సార్ అనేది ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ ప్రైస్ సార్. देखिए if you are అంటే మీరు అక్కడ ఆల్రెడీ ఉంటున్నారా? అది అలాట్ చేసింది, కానీ మా వాళ్ళని లోపలికి రానియకుండా ఆ భూములు 70 ఎకరాలు అమ్మేయాలని మన ప్రభుత్వానికి ఇచ్చేసి ఫ్యూచర్ సిటీకి తీసుకురావాలని మా మేనేజ్మెంట్ కమిటీ, హిందూలో పనిచేస్తారు, పెద్ద పెద్ద సంస్థల్లో పనిచేసే మహానుభావులు, అటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే ఆ సిటీ సెంటర్ లో ఉన్న భూమి ఎందుకు విడిచిపెట్టుకోవాలండి అసలు?
అది See, यहाँ पे क्या है, you should understand, 70 acres of prime land in the city center, that area is now city center, right? It's Yeah. very close to Gachibowli, if I'm not mistaken, please correct me. No. It must, It is towards it is in between Mumbai highway and ఇక్కడ కరీంనగర్ రోడ్ మధ్యలో. ఒకటేమో పేట్ బషీరాబాద్, ఇక్కడ నుంచి పోతే మీరు కరీంనగర్ ఆ హైవేలో వస్తారు, నిజామాబాద్ హైవే. ఇంకొకటి okay. నిజాంపేట్, ఇట్ ఈస్ క్లోజ్లీ లొకేటెడ్ టు కుకట్పల్లి జోన్, ముంబై హైవే. సో డెవలప్డ్ ఏరియాస్. కుకట్ అనేది 2002 అంటే 12లోనేమో శ్మశాన్ ఘాట్ లో అసలు ఏం డెవలప్మెంట్ లేదు అక్కడ. ఇట్లా అభివృద్ధి చెందిన మనం డబ్బులు పెట్టినాం ఇక్కడ. మళ్ళీ చెప్తా ఉన్నాను, వి హావ్ ఇన్వెస్టెడ్ మనీ ఇన్ 2012 ఇట్ సెల్ఫ్. వి హావ్ పేడ్ టు ది స్టేట్ you all purchased that land. Yes. So the question is 2012 to 2026, in I think 14 years, you had such high ఏమంటారు ఎక్స్ట్రీమ్ వాల్యుయేషన్, హై వాల్యుయేషన్ పెరిగింది. మీరు 12 కోట్లు అప్పుడు పెడితే ఈ రోజు 4,000 కోట్లు అంటే ఇట్ ఈస్ అ వెరీ హై అప్రిసియేషన్. एंड वन मोर थिंग, और एक चीज लोगों को ध्यान पे रखना है, अभी रियल एस्टेट मार्केट थप गया, आगे उठेगा नहीं उठेगा किसी को मालूम नहीं. तो दिस इज ऑल स्पेकुलेशन. अभी हमारे इलाके में काफी लोग वेंचर्स बनाए, प्लॉट्स बनाए, खरीदने वाला कोई नहीं है. अगर అది खरीद रहा है तो भी जो लास्ट में खरीदा उसको नुकसान ही होगा. क्योंकि क्या होगा, ఏమంటే రోజు అంటారు ఫార్మా పేరుతోటి అప్పుడు అమ్మిండ్రు, ఇప్పుడు ఫ్యూచర్ సిటీ తోటి పేరుతోటి అమ్ముతున్నారు. కానీ గజం ఇక్కడ ఇప్పుడు మాక్సిమం 12,000 నుంచి 16,000 ఉందండి. మీ దగ్గర ఎంత ఉందో మరి నాకు తెలియదు. ₹1,00,000 లక్ష పైనే పోతుంది పేట్ బషీరాబాద్ లో. నిజాంపేటలో 1,00,000 గజం వస్తుంది, పేట్ బషీరాబాద్ ఇంకెక్కువనే పోతుంది, 1,00,000 పైన. సో ఇది మీరు ఆలోచన చేసుకోండి. ఎందుకంటే ఉండగా ఇంకా రియల్ ఎస్టేట్ అనేది ఇంకా పడిపోతుందని చెప్తున్నారు. సో ఆల్రెడీ మీకు ఉన్నదాన్ని మీరు పాడు చేసుకోండి. అంటే నేను అనుకున్నా, ఐ థాట్ యు ఆల్ ఆల్రెడీ ఆర్ స్టేయింగ్ ఇన్ దట్ ఏరియా. అక్కడ ఇంకా మీరు ఇల్లు కట్టుకోలే. దుర్మార్గంగా దే హావ్ బీన్ ప్లేయింగ్, బిగ్ కాన్స్పిరసీ ఇస్ గోయింగ్ ఆన్ అగైన్స్ట్ us బై అవర్ ఓన్ BOD, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మేనేజ్మెంట్ కమిటీ. లేకపోతే if the land is developed, how is that the board of directors management committee will just say we'll go to future city if minister says for a second, because they don't have money to pay salaries. Chalo, they want to displace in a different way. And that too, when you are moving out of J&J Max ante society ని వదిలిపెట్టి ఇక్కడ ఇండివిజువల్ గా అది కూడా ఇండైరెక్ట్ గా ఇస్తారట. ఇండైరెక్ట్ గా ఎట్లా ఇస్తారండి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ నుంచి ఏదో ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ అక్కడ ఇస్తే అది లీగల్లీ టెనేబుల్, ఇక్కడ ఇస్తే మళ్ళా కోర్టు ధిక్కరణ అయితే. అంటే అట్లా కాదు. ఇప్పుడు డైరెక్ట్ మీకు జర్నలిస్ట్ కాలనీ అని ఒకటి పెట్టి డైరెక్ట్ గా ఎవరికి వాళ్ళకి ఇస్తారా, లేకపోతే ఎట్లా? ఇండివిజువల్ గా అక్కడ నుంచి డిస్ప్లేస్ చేసి ఆ భూములు కొట్టేసి ఇక్కడ ఇండివిజువల్ గా వేరే విధంగా ఇస్తారట మనకు. చూడండి మా కాదు, వేరే విధంగా ఎలా ఇస్తారు? అదే ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ వాళ్ళ భూములకు పోయి ఏదో అక్కడ రెసిడెన్షియల్ ఏరియాలో అసలు దేర్ ఇస్ నో క్లారిటీ. అంటే నేను ఇక్కడ ఒక విషయం చెప్తాను సార్. ఇప్పుడు మా దగ్గర అప్పుడు గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం సమయంలో ఫస్ట్ ఓన్లీ ల్యాండ్ కి ఇన్ని లక్షలు అని చెప్పారు, 12 లక్షలు. తర్వాత అసైన్మెంట్ ల్యాండ్ కి 8 లక్షలు అని చెప్పిండ్రు. తర్వాత మేము ఫస్ట్ కోర్టు కేసు వేసినాక మీకు ప్లాట్లు ఇస్తామని చెప్పారు. ఏంటి, 1 ఎకరానికి 1 గుండె భూమి అంటే 1 एकड़ के लिए 121 स्क्वायर यार्ड्स देंगे बोल के गवर्नमेंट ने बोला. कब बोला? 2020 में बताया. 2020, यस, 6 years. आज तक किसी एक बंदे को भी उसका प्लॉट नहीं दिखाया, ना उसका कागज दिया. So the land has been acquired some 10 years ago. Till date the full compensation has not been paid. ये बोलते हैं कि हम आपको प्लॉट दिलाएंगे. आज भी काम कर रहे थे, हमने उनको हटाया. प्लॉट कहाँ दिया? प्लॉट नहीं दिया, कुछ भी नहीं दिया. My sincere advice is, please do not trust any government. Please do not let go of your property, because they may write in future कुछ नहीं आपको वहां पे. See, you can say one thing, మాకు అక్కడ మీరు మా ఏరియా ఎక్కడ ఇస్తారు అది చెప్పిరా. పోనీ మీకు పొజిషన్ ఎక్కడ అని చూపించిరా. మాకు ఎక్కడ ఇస్తారు, ఎక్కడ పొజిషన్ ఇస్తారు, ఏది ప్లాట్, ఆ ప్లాట్ మాకు మొత్తం నక్ష చూపించండి, నా ప్లాట్ ఎక్కడ ఉంటది, అవన్నీ చూపించకుండా మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, లేచిపోండి అంటే నాకైతే దాని మీద బిల్కుల్ కాలా దగ్గర. ఆప్కో నా నక్ష చూపించిరా అండి పోనీ మీకు ఏ ఊర్లా అని చెప్పారా?
ఏం లేదు, మీరు వాళ్ళందరితో ఒప్పించుకొని సంతకాలు పెట్టించుకొని రండి. ఎంత త్వరలో మీరు వస్తే అంత త్వరగాని మంత్రి గారు అఫీషియల్ గా కానీ పాపం ఐ డోంట్ బ్లేమ్ పొంగులేటిని, ఐ డోంట్ బ్లేమ్ గవర్నమెంట్. దే హావ్ నాట్ టుడే అప్ టిల్ టుడే దే హావ్ నాట్ గివెన్ ఎనీథింగ్. ఎందుకంటే దుర్మార్గంగా ఇదే మేనేజ్మెంట్ కమిటీ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ ను బేస్ చేసుకొని దే హావ్ కలెక్టెడ్ మనీ ఫ్రమ్ ఇన్నోసెంట్ జర్నలిస్ట్ more than 3,000. ది సేమ్ మేనేజ్మెంట్ కమిటీ విచ్ ఇస్ దేర్ ఫర్ జేఎన్జే మ్యాక్స్. సో వాళ్ళను అక్కడ ఎప్పుడు నుంచి ఎదుర్కోవడానికి మమ్మల్ని బలిస్తున్నారు. అవర్ పీపుల్ షుడ్ అండర్స్టాండ్ దట్. వాళ్ళకు డబ్బులు కలెక్ట్ చేశారు వాళ్ళతోన. సోమాజిగూడ ప్రెస్ ఏం క్లబ్ యాజ్ కలెక్ట్ అన్ ఆఫీస్. చేశారు? ఇంకా 3,000 మంది వేరేవారు. మేము 2012లో డబ్బులు కట్టాం 12,33,00,000. కానీ ఆ, ఈ 2022, 23, 24, 24, 25 ఎక్కడనో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ ను ఆఫీస్ చేసుకొని బోర్డ్ రూమ్ చేసుకొని అక్కడ కూడా జనరల్ బాడీలో మేము వీఆర్ గోయింగ్ టు రేస్ దీస్ క్వశ్చన్స్ వితౌట్ అవర్ నాలెడ్జ్. హౌ డిడ్ దే అలౌ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ ఆఫీస్ టు బి యూజ్డ్ టు చీట్ ఆర్ టు ఎంటైజ్ ఇన్నోసెంట్ 3,000 or 4,000 జర్నలిస్ట్? వాళ్ళని తీసుకొచ్చి మేము అంటే ఇక్కడ సొసైటీ పెట్టిస్తామని భూములు ఇక్కడ అని చెప్తున్నారు. చూడండి, ఎక్కడ? నిన్న మొన్న ఫ్యూచర్ వచ్చిన వాళ్ళు. సిటీలోనా? ఆ, ఒక్క నిమిషం సార్, ఫ్యూచర్ సిటీలోనా? అవును. అసలు ఫ్యూచర్ సిటీకే ఎక్కడుందో ఏందో దానికి ఒక అడ్రస్ లేదండి. దానికి ఒక అడ్రస్ 30,000 లేదు. ఎకరాలు అంటున్నారు కదా మేడం, 30,000 ఎకర్స్ అంటున్నారు. వాళ్ళతో అదే పాటు నేను మీరు కూడా చెప్తున్నా అక్కడికి సార్, వాళ్ళ చేతిలో ఉన్నది, వాళ్ళ చేతిలో లీగల్ గా వాళ్ళ చేతిలో వాళ్ళు వర్క్ చేయగలి. అందులో ఒక్కొక్క కంపెనీకి ఆల్రెడీ 500 వందల ఎకరాలు ఇస్తున్నారు. ఏది రెడ్డీస్ కి, మన ఈ చెప్పా కదా 17 అమెజాన్ కి ఒక 100 ఎకరాలు ఇచ్చిండు. ఇంకో 2 డేటా సెంటర్లు, ఇంకో 2-3 ఆల్రెడీ ఆ డేటా సెంటర్లకే ఒక 500 ఎకరాలు అయిపోయింది అనుకుంటా. ఆ 3,500 ఎకరాల్లోనే దాదాపు ఒక 1000 ఎకరాల్లో ఇప్పుడు ఎక్కడైతే ల్యాండ్ లూజర్స్ ఉన్నారో మా రైతులు, వాళ్ళందరికీ అక్కడ ప్లాట్లు చేసిర్రు. కానీ ఇప్పటిదాకా ప్లాట్లది రిజిస్ట్రేషన్ కాలే. 600 ఎకరాల్లో ఒక వెంచర్ చేసిర్రు. ఏది ఎకరాకి గుంట భూమి ఇస్తాన్నాడు కదా, ఎకరాకి 121 స్క్వేర్ యార్డ్స్ ఇస్తామన్నారు కదా. సో యూ ఆల్రెడీ ఇమాజిన్ అవుట్ ఆఫ్ దోస్ 3,500 acres ఇన్ కందుకూరు డివిజన్, 600 acres is gone for that one layout and more land also. They have taken another 200-300 acres for the layout for the farmers, which they have to give as compensation. అది మీ జర్నలిస్ట్ల కోసం కాదు. ప్లస్ అందులోనే ఆల్రెడీ ఒక సబ్స్టేషన్ ఉంది, పెద్ద సబ్స్టేషన్, పెద్ద హై టెన్షన్ వైర్లు ఉన్నాయి. అమెజాన్ కి 100 ఎకరాలు ఇచ్చిండు. సో మీకు 1000 ఎకరాలు ఆడనే వెళ్ళిపోయాయి. 1000 acres is already gone. Then for all these 17 companies, each one they have given at least Reddy's and Aurobindo in सबको 500 एकड़ जमीन दिया बोल रहे हैं. 200 एकड़ 300 एकड़. ఇక బచా క్యా హై? మీకేం మిగిలిందండి? ఆ 3,500 3,700 ఎకరాల్లో కందుకూరు డివిజన్ లో ఏది చేసినా అక్కడే చేస్తుండు. అక్కడే స్కిల్ యూనివర్సిటీ అన్నాడు, అక్కడే ఇప్పుడు కమిషనరేట్, అక్కడే మీరు ఎఫ్సి ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫీస్ అంటున్నారు. ఆడనే ఈ వెంచర్ ఉంది, బేగర్కంచల వెంచర్ ఒకటి, ఏది రైతులకు ఇవ్వాల్సింది, అదొక 600-700 ఎకరాలు ఫస్ట్ చేసారు. ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ కి ఇవ్వడానికి ప్లాట్లు సరిపోతలేవని మళ్ళీ ఇంకా తీసుకున్నారు. ఇక 3,800 ఎకరాల్లో ఎంత మందికి ఇస్తారండి? ఆయన వంతారా పెడతా అంటాడు, రకరకాలుగా చెప్తున్నారు. సో ప్లీజ్ కైండ్లీ డోంట్ ఫాల్ ఫర్ దిస్, ఏమంటారు, చాలా పెద్ద మోసం అండి. ఎందుకంటే మీరేదో పాపం పొంగులేటిని వెనకేసుకొస్తుండ్రు కానీ మరి వీళ్ళందరూ మమ్మల్ని మోసం చేసిన వాళ్ళే సార్. వీళ్ళంతా మమ్మల్ని మోసం చేసిన వాళ్ళే. ఏ సబ్ లోగ్ హమ్కో చీటింగ్ కియా. ఏ లోగ్ జబ్ పహలే थे हमको అదేదో చెప్తారు చూడండి, అరచేతిలో వైకుంఠం చూపించారు. हमको पूरा अच्छा रंगीन नजारे दिखाए थे कांग्रेस वाले. हाँ, एंड आज क्या बोल रहे? हमने कब वादा किया बोल रहे, तो कल आपको भी ऐसे ही बोलेंगे. రే మీకు కూడా అదే చేస్తారు, మీకు కూడా అదే చేస్తారండి. ఏమంటారు? ఇదే ఐఎమ్ షోయింగ్ ఆన్ ది స్క్రీన్ మీరు చెప్పింది. రేవంత్ రెడ్డి వాట్ ఈ సెడ్ కల్వకుంట్ల కారత ఈ ఫేస్బుక్. రేవంత్ రెడ్డి, you had announced that Hyderabad Green Pharma City project would be cancelled and lands would be returned to the farmers if Congress was voted to power. Not only you have failed in delivering on your promise, now your Congress leaders have descended like vultures of the compensatory lands given by KCR government to these farmers. Why are the plots allocated as compensation to Pharma City now being registered in the names of Congress leaders? Why are farmers being looted of their rightful compensation? Why are these lands getting registered at prices less than 1/4 of the market value? It takes a shameless Congress government to loot farmers who gave their lands for state development. రైతుల పరిహారం, నేతల ఫలహారం.
ఫార్మాసిటీ ప్లాట్లపై గద్దల్లా వాలిన పెద్దలు, మీర్ఖాన్ పేట్ లేఅవుట్ లో దళారుల దండ, రైతులు అదే ఇప్పుడు ఇవన్నీ. ఇదేనండి ఈ లేఅవుటే నేను చెప్పేది. ఒకటేమో వాళ్ళు రోజుకొక మాట చెప్తున్నారు, వాళ్ళని నమ్ముకుని మీరు రేపు పోతే రేపు ఇంకోళ్ళు వస్తారు, వేరే వేరే ప్రభుత్వం వస్తది, మిమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళగొడితే आपका कहाँ है? मैं वही बता रही हूँ, आज तक किसी एक किसान को एक प्लॉट का रजिस्ट्रेशन नहीं हुआ. సో ఈ గాల్లో చెప్పే మాటలకు మీరు అనవసరంగా మీరు సంతకాలు ఒక్కసారి పెట్టిరంటే, ఇప్పుడు మా రైతులు కూడా తెలియక ఒకసారి అప్పుడు ఏదో కంపెన్సేషన్ కోసమని సంతకం పెట్టిరండి, భూములు ఇస్తామని 12 లక్షలకు. 2016-17 में साइन किए కిసాన్. 2020-2021 లో పైసలు ఇస్తాడు 12 లక్షలు. మా వాళ్ళు అన్నారు, నువ్వు 3 ఏళ్ల తర్వాత ఇస్తే నేను ఏడబోయి భూమి కొనుక్కుంటా, నాకు ఏడైతుంది అంటే అప్పుడు ఏమన్నారు తెలుసా, నువ్వు సంతకం చేసిన కాగితం వేసి చూపి, డేట్ ఏడు రాసినావు అన్నాడు ఎంఆర్ఓ. ఏంటంటే ఇందులో జరిగే మోసాలను దయచేసి తెలుసుకోండి. మీరంతా జర్నలిస్టులు, మీరు రైతుల్లాగా అమాయకుల్లాగా మీరు మోసపోతే ఇక దేశంలో ఎవరిని రక్షించే నాదుడు ఉండడు. Right, madam. So this is what today's show is all about. My number is 9440465339. Anyone differing with me, I will connect you from wherever you are, provided the show runs purely on legal evidences. I have shown you the legal aspects Times of India carrying in the August 2025. So many legal aspects are still pending, and farmers, as she clearly states, she is a farmer from that area, they have not received compensation nor land till today. And you say 30,000 acres. She clearly says all major pharma industries are being relocated to this area. Data centers are there and other industries. In that, where is the housing colony? And if you get displaced by surrendering J&J Max Society, what would be your fate? Kindly, my dear journalist friend, think and act, because it is your decision. I have not shown you the Gujarat case, Bharat versus Gujarat government. Supreme Court clearly allowed those allottees families to sell their lands because they were on their lands, which was allotted by the Gujarat government. So if you get displaced from Nizampet and Pet Bashirabad, that Supreme Court order will not attract even tomorrow if you cry horse. So be intelligent, think. Yeah. Yes, and majorly I have seen that the governments have been breaking their promises. So आज अगर आप without showing, అంటే మీకు జమీన్ ఎక్కడిస్తారు అని చెప్పకుండా చూపించకుండా దాని డీటెయిల్స్ ఏమి ఇవ్వకుండా మీరు ఇప్పుడు చేతిలో ఉన్న భూమి ఇడిచిపెట్టుకుంటే రేపొద్దున మీకేమి ఉండదు.